ఫ్రెండ్స్, మీరు బట్టల షాప్ పెట్టాలనుకుంటే కనుక దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో అనేసి అయితే నేను చెప్తాను. మినిమంలో మనం తక్కువ ఒక 5 lakhs అయితే మినిమం స్టార్టింగ్ పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒక సిటీలో కానీ మనకి ఎక్కడన్నా ఉన్నా సరే మినిమం ఆ షాప్ రెంట్లు కానీ షాప్ రెంట్లే కానీ దాని డెకరేషన్కి ఎక్కువ అనవసరమైన ఖర్చు అయిపోద్ది. దానికన్నా బెస్ట్ సొల్యూషన్ అయితే నేను ఒకటి చెప్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి. వర్కౌట్ అయితే మట్టుకు అసలు సూపర్ ఉంటుంది. మీకు ఏంటంటే మీకు కనుక మంచి సెంటర్లో హౌస్ ఉందనుకోండి, పోనీ ఈ సెంటర్లో లేకపోయినా దూరంలో ఉన్నా సరే, కొంచెం మనకి సిటీకి దగ్గరలో ఉన్నా సరే పర్లేదు, హౌస్లో మీరు పెట్టుకునే టైప్ అయితే ట్రై చేయండి. హౌస్లో పెట్టుకోవడం వల్ల ఏం బెనిఫిట్ ఏంటంటే ఈ మెయింటెనెన్స్ రెంట్లు ఇవన్నీ మనకి ఉండవు. అడ్వాన్స్లు ఇవ్వక్కర్లేదు, షాప్కి డెకరేట్ చేయక్కర్లేదు, అనవసరమైన ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ తగ్గుద్ది. ఈ రోజుల్లో పబ్లిసిటీ చేయడం చాలా ఈజీ. మీరు సోషల్ మీడియాను ఉపయోగించి ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. హౌస్లో పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన కస్టమర్కి తక్కువ రేట్కి ఇవ్వచ్చు. పబ్లిసిటీ అనేది మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువైపోతుంది. ఈజీగా మనకి పెట్టిన పెట్టుబడికి ఒక 3 lakhs తోటి మనకి ఇక్కడ హౌస్లో మొత్తం అంతా చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అంతా వచ్చేది. తక్కువలో స్టార్టింగ్ చెప్తున్నాను. మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టమంటే పెట్టలేరు, కానీ తక్కువలో మినిమంలో ఒక 3 lakhsలో పెడితే కనుక మీకు హౌస్లో కనుకైతే ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు బిజినెస్ రన్ చేయడం చేత కాలేదనుకోండి, ఫస్ట్ పెట్టేస్తారు, షాప్లో తీసుకొని అక్కడ షాప్ అద్దెకి తీసుకొని పెట్టేస్తారు. వాళ్ళకి 2 lakhs అడ్వాన్స్ ఇస్తారు. మెయింటెనెన్స్ ఒక 2 lakhs అయిపోద్ది. దానికి డెకరేట్ చేయడానికి 2 lakhs అయిపోయింది అనుకోండి, 4 lakhs ఇక్కడే పోతుంది. మీకు బిజినెస్ రన్ చేయడం చేత కాలేదనుకోండి, మొత్తం ఆ పెట్టుబడి మొత్తం లాస్ అయిపోద్ది. ఎందుకంటే క్లాత్ మెటీరియల్ అంతా మనకి వెనక్కి వచ్చేస్తుంది. మనం పట్టుకెళ్ళిపోయి ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు. కానీ ఈ రెంట్లు పోతాయి చూసారా, రెంట్లు వెనక్కి రావు, మెయింటెనెన్స్లు రావు. నెక్స్ట్ ఈ ఫర్నిచర్కి అయితే మనం అయితే పెడతాం చూడండి, వాల్ డెకరేషను, సీలింగ్ డెకరేషన్ ఇవన్నీ పెడతాం, అదంతా మొత్తం లాస్ అవుతాం. ఈ డెకరేషన్కి ఏదైతే పెడతామో మనం ఇదంతా వేస్ట్ అవుద్ది. కనుక మనం ఆలోచించి మనం చేయగలమా లేదా, మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మనకి ఒకవేళ ఎక్స్పీరియన్స్ కుదిరితే కనుక మనం ఇలా షాపులుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా కొంతమంది 90% ప్రతి ఇయర్ కొత్త వాళ్ళు ఎక్కువ పెడతా ఉంటారు షాపులు. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా షాప్ మార్కెట్లో ఖాళీ అయిపోతే వెంటనే పరిగెత్తుకుంటూ అడ్వాన్సులు తెచ్చేసుకొని, ఆ డబ్బులు అప్పు చేసుకొని, ఇంట్రెస్ట్లు తెచ్చుకొని అడ్వాన్సులు ఇచ్చేసి ఆ ఫర్నిచర్ అంతా చేయించేసి మొత్తం దూరిపోతారు. వాళ్ళు షాప్ పెట్టేసి ఎక్కడో చోట అప్ చేసి దూరిపోతారు. కానీ మెయింటైన్ చేయడం తెలియదు వీళ్ళకి. ఇప్పుడు అన్సీజన్లో మెయింటెనెన్స్ అవ్వలేరు. ఆ మెయింటెనెన్స్లో లోపించింది అనుకోండి, మీకు ఇవన్నీ బర్డెన్ అయిపోతాయి. చాలా రెంట్లు కానీ ఇవంతా మెయింటెనెన్స్లు కానీ వీళ్ళకి బిజినెస్ రన్ కాలేదనుకోండి, వాళ్ళకి చాలామందికి అలవాట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే పెట్టిన వెంటనే ప్రాఫిట్ అయితే రాదు, కనుక టైం పడుద్ది. ఆ టైంలో వీళ్ళు ఓపిక పట్టలేరు అనమాట. బిజినెస్లు అనేది ఓపిక చాలా మెయిన్ అనమాట. ఓపిక పట్టే అంత ఇది ఉండదు వీళ్ళకి. కొత్తగా పెట్టిన వాళ్ళకి పెడతారు, 4-5 నెలలు చూసిన తర్వాత బిజినెస్ బాగా రన్ అవ్వట్లేదు అనుకోండి, ఖాళీ చేసేస్తారు వీళ్ళు. ఖాళీ చేసేయడం వల్ల ఏమవుతుంది, మెటీరియల్ మనకు వచ్చేస్తుంది, కానీ ఈ చూసారు కదా, ఈ ఫర్నిచర్ ఇవన్నీ A to Z అన్నీ పోతాయి. మనకి వెనక్కి రూపాయి రాదు. ₹1,00,000 పెట్టి ఫర్నిచర్ చేయిస్తే మీకు 5,000, 6,000 కూడా రాదు. ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ కలిపి చేసేద్దాం అనేసి అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ తోటి అసలు వర్కౌట్ అవ్వదు. ఫ్రెండ్స్ బిజినెస్లో సెట్ అవ్వరు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకవేళ సపోజ్ మీరు ఎక్కడో షాప్లో చేస్తున్నారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు సొంతంగా ట్రై చేయండి, అంతేగాని మళ్ళీ ఫ్రెండ్తో పార్ట్నర్షిప్ అసలు వద్దు. ఈ రోజుల్లో ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్ అంటే అంత బేభత్సంగా ప్రాఫిట్లు అయితే రావట్లేదు. వచ్చింది ఒకటికి అయితే సరిపోద్ది. ఆ ప్రాఫిట్స్ అనేది ఒకడు పెట్టుకుంటే ఒకటికి అయితే సరిపోద్ది. వాడు హ్యాపీగా ఉంటాడు, వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావు. ఫ్రెండ్స్ పెడతారు, ఫ్రెండ్స్తో కలిసి పెడతారు, ఫ్రెండ్ ఏం సరిగా రాడు బిజినెస్లోకి. తర్వాత వాడికి వీడికి గొడవలు, ఇద్దరికి ఫ్రెండ్స్ మధ్య గొడవలు, ఆ అమౌంట్ సెటిల్ చేసేవంటాడు. ఒకవేళ మీరు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వెంటనే మళ్ళీ సెటిల్ చేయాలంటే అది తలపోతుంది ఫ్రెండ్ తోటి. అందుకని ఫ్రెండ్స్ విషయాన్ని పక్కన పెట్టండి, అసలు వేస్ట్ టాపిక్ అది. బుద్ధి తక్కువ పని నాకైతే తెలిసి. నా విషయాలు చెప్తున్నా. ఫ్రెండ్స్తో అసలు ఏ బిజినెస్
పార్ట్నర్షిప్లు అయితే చేయకండి. వాళ్ళ లాస్ తప్పించి ప్రాఫిట్ అయితే ఉండదు. ఫ్రెండ్ అనేప్పుడు ఫ్రెండ్ వచ్చాడా లేదా అన్నంత వరకే చూసుకోండి తప్ప బిజినెస్లు ఎప్పుడు దిక్కండి ఫ్రెండ్స్తో కలిసి. ప్రతి ఒక్కరికి కాదు, 99% ఫెయిల్యూర్ అవుతారు ఫ్రెండ్స్ తోటి. తర్వాత గొడవలు ఇవన్నీ చిల్లర వాటితో మనస్పర్ధలు ఇవన్నీ తప్పించే ఉండదు. తర్వాత మనం ఏదో మోసం చేస్తామని చెప్పు తిరుగుతాడు ఫ్రెండ్. బడ్జెట్లో మనకి లో బడ్జెట్లో అంటే కనుక ఇలాగే చేయండి. ఇలా చేశారంటే కనుక మీరు ఖచ్చితంగా వర్కౌట్ అవుతారు. ఓ ట్రైల్ వేస్తారనుకోండి, మీకు సక్సెస్ అయ్యిందనుకో, సెంటర్లో షాప్ తీసుకొని ఇంకా చేయొచ్చు గట్టిగా మీరు. ఇంకోటి ఇదివరకు రోజులకి ఇప్పటి రోజులకి చూడండి, కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. పబ్లిసిటీ అనేది చాలా పీక్స్లో ఉంది ఇప్పుడు. ఎలా అంటే మనం మారుమూలలో ఉన్నా సరే ఈ సోషల్ మీడియా ఉపయోగించుకొని విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది మనకి. ఫ్రీగా రూపాయి ఖర్చు పెట్టలేకుండా ఆటోలకి పాంప్లెట్లకి ఇంతవరకు బోల్డ్ తగలేసేవారు డబ్బంతా ప్రచారానికి అనేసి అవి ఇవి తిప్పి. ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మనం సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫ్రీ పబ్లిసిటీతో మనం బిజినెస్ అయితే చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. అలా మీరు చేయండి, అలా వర్కౌట్ అవుతుంది. అంతేగాని అనవసరమైన పెట్టుబడి పెట్టేసి మీరు షాపులకి, మెయిన్ షాపులే 40,000 50,000 రెంట్లు తక్కువ లేవు ఎక్కడను. మినిమం సెంటర్ టౌన్ ఎక్కడ తీసుకున్నా సరే మినిమం 40,000 50,000 రెంట్లు ఉన్నాయి. ప్రతి నెల ఓ నెల అయితే 2-3 నెలలు కట్టేయగలవు. సంక్రాంతి వచ్చే ప్రాఫిట్ తోటి దివాళికి ముందు పెడతారు బిజినెస్. సంక్రాంతిను క్రిస్మస్కి సేల్ వచ్చేస్తుంది. దానికి ఎంతవరకు ఎన్ని నెలలని రెంట్ వచ్చేస్తుంది మీకు? మహా అయితే ఒక 3 నెలల రెంట్ అయితే వస్తుంది. మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా రెంట్లకి వెళ్ళిపోద్ది, మెయింటెనెన్స్ అవ్వదు. ప్రాఫిట్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి మార్కెట్లో? 500 షర్ట్ అమ్మాడు అంటే మీకు ఏమన్నా 400 ఏం ప్రాఫిట్ రాదు కదా. 150 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. ఇంతవరకు తెలియని రోజుల్లో చాలామంది ఎక్కువ ఏమనుకునేవారు అంటే 100 రూపాయలు షర్ట్ కొనేసి 400 500కి అమ్మేస్తారు. బాగా ప్రాఫిట్ వచ్చేస్తుంది బట్టల షాపులు అనేసి అనుకుంటారు. ప్రాఫిట్స్ అంత రావండి, చాలా తక్కువ మార్జిన్లు అయితే ఉంది మార్కెట్. మీరే కాదు, ఏ బిజినెస్ అయినా తీసుకోండి, మార్కెట్ అనేది పైసల్లోకి వచ్చేసింది. ప్రాఫిట్స్ తక్కువ ఉంది. తక్కువలో ఉన్నప్పుడు మనం మెయింటెనెన్స్లు, అనవసరమైన మెయింటెనెన్స్లు అనేది మన దగ్గర తక్కువ ఉందనుకోండి, తక్కువ పెట్టుబడి, అనవసరమైన మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి మనకి. రెంట్లు అవని, ఇతరత్ర డెకరేషన్ ఖర్చులు అవని, ఇవన్నీ అనవసరం మెయింటెనెన్స్లే. స్టాఫ్ని పెట్టుకోవాలి, మంచి బాగా సేల్ చేయగలిగే అబ్బాయి మనకి ఒక పర్సన్ ఉన్నా సరిపోతుంది. అంతేగాని మనకి దీనికి పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువ ఎక్స్పీరియన్స్తో పనే లేదు దీనికి. బట్టల షాప్కి సరదాగా కస్టమర్తో మనం నవ్వుతూ పలకరిస్తే సరిపోతుంది. అంతేగాని ఏడు మొహం పెట్టి కూర్చుంటే ఎక్కడైనా సరే అలాగే ఉంటుంది. వచ్చే కస్టమర్కి మనం తక్కువ రేటు ఇవ్వాలి. మైండ్లో మనకి ఎప్పుడు ఒకటే గుర్తుండాలి, కస్టమర్ ఎప్పుడైనా సరే మనకి కస్టమర్కి తక్కువ రేటుకి ఇవ్వాలి. మనం తక్కువ రేటుకి ఇస్తేనే మన షాపు ఎక్కువ రన్ అవుతుంది. అంతేగాని చాలామంది వచ్చిన కొత్తలో వెంటనే ప్రాఫిట్స్ గట్టిగా వేసేసుకుంటారు. గట్టిగా వేసుకొని 5-6 నెలలు కూడా ఉండరు. వాడు బ్యాడ్ టాక్ వచ్చేస్తుంది వాడి షాప్ మీద. ఇదేంట్రా బాబు ఎంత రేట్లు అంటాడు. ఆ రేట్లకి అవన్నీ సెట్ అవ్వవు. ఎందుకంటే తక్కువ రేట్లు అమ్ముకోవాలి, మార్జిన్ వస్తుంది మనకి. తక్కువ మార్జిన్ వచ్చినా సరే మనకి షాప్ రొటేషన్ అనేది పెరుగుద్ది. కొంతమంది ఏం చేస్తారంటే షాప్కి మనకి సేల్ బాగా రాగానే ఆ వచ్చిన డబ్బంతా తీసుకెళ్ళి ముందు 3 lakhs ఎంతో అప్పు చేసుకుని వచ్చాడనుకోండి, ఆ అప్పు తీర్చడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ 1 year వరకు మనం ఈ అప్పులు మనం ఎలాగో తీసుకున్నారు కనుక, అప్పు తీసుకున్న వాళ్ళైతే వాటిని వడ్డీ కట్టండి. షాప్లో మనకి వచ్చే ప్రాఫిట్స్ తోటి రొటేషన్ చేయండి. ఎక్కువ బిజినెస్ రొటేషన్ చేస్తే మన షాపు నిలబడుతుంది, స్టాక్ పెరుగుద్ది. స్టాక్ పెరిగినప్పుడు మీరు ఒక 1 year పోయిన తర్వాత మీ అప్పులని తీర్చేసేయండి. అంతేగాని వచ్చిన వెంటనే ఈ అప్పులు క్యాల్కులేట్ చేసుకున్నారనుకోండి, మనకి ప్రాఫిట్తో పోల్చుకుంటే వడ్డీ ఒక లెక్క కాదు. మనకి షాప్ రొటేషన్ చాలా ముఖ్యం. ఫస్ట్ బిజినెస్ చేసినప్పుడు షాప్ రొటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే మీకు ఈజీగా అసలు ఆ వడ్డీ అనేది చాలా సింపుల్ అనమాట. 2 రూపాయలు తీసుకున్నా సరే మార్కెట్లో వస్తుంది ఎక్కడైనా. ఆ వడ్డీ గురించి అసలు ఆలోచించొద్దు. మనం మెయింటెనెన్స్ ఎప్పుడైనా ఫస్ట్ షాప్ పెట్టినప్పుడు ఓన్లీ మన షాప్ రొటేషన్ జరగాలి. మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి. పర్ డే సేల్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ డే బై డే మనకి జరుగుతూ ఉంటే ఇటువంటి అసలు మనకి కంటికి కూడా కనబడవు. ఒకవేళ మీరు ఇంకొక పొరపాటు ఏంటంటే వచ్చిన వెంటనే మనకి ఏమైనా ఈ అప్పులైన తీరిపోయిన వెంటనే మళ్ళీ వేరే బిజినెస్ పెట్టేద్దాం అనుకుంటారు చాలామంది.
అంటే వేరే బిజినెస్ కాదు, దీన్ని ఎక్స్పాండ్ చేయండి తప్పించి మళ్ళీ కొత్త బిజినెస్కి వెంటనే దూరకండి. ఎందుకంటే దూరితే ఏమవుతారు, ఒకవేళ అటు మీరు వెళ్ళారు, ఇటు టైం స్పెండ్ అవ్వదు. మీకు కస్టమర్ మీ దగ్గర మిమ్మల్ని చూసి వస్తారు. సపోజు కస్టమర్, ఇప్పుడు మీరు బిజినెస్ ఓనరు, మిమ్మల్ని చూసి అక్కడ వస్తారు. షాప్లో మీరు ఉండరు, ఎవరో కుర్రోడు ఉంటారు. కుర్రోడు ఉంటే అతను నచ్చిన రేట్ అంటాడు, మీరు లేరు అనేసి అతను కస్టమర్ అనేది వెళ్ళిపోతూ ఉంటారు, ఆగరు. అందుకని ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బిజినెస్ రొటేషన్ మీదే మీరు మెయిన్ శ్రద్ధ అంతా ఉపయోగించండి. చాలామందిని చూసాను నేను, ఎంతో తెలివైన వాళ్ళు, మంచి బాగా సేల్ చేస్తారు షాపుల్లో. వాళ్ళు ఎప్పుడు చూసినా ఒక రకమైన పిరిగితనం కాదు, వాళ్ళకు ఉండే సమస్యలు అవ్వచ్చు, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే చేయని వాళ్ళు చాలామందిని నేను చూశాను. మీరు మన కష్టపడే టైంలో వాడి కింద మనం పని చేస్తే వాడికి మన ఉన్న తెలివితేటలంతా, మన జీవితం అంతా అక్కడ ఆడికి సరిపోద్ది. ఒక 35 years వరకు ఆడి దగ్గర చేసామంటే మన టైం అంతా అయిపోయినట్టే. 35 years తర్వాత ఇంకేం చేసేదే లేదు. అందుకనే మనం ఎర్లీ ఏజ్లోనే ఏదన్నా చేయడానికి ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. మెయిన్ ఫుల్ ప్లెడ్జ్గా నాలెడ్జ్ ఉండాలి. మనకి ఏదైనా బిజినెస్ చేసామంటే దాని గురించి ఫుల్ ప్లెడ్జ్గా తెలుసుకొని దిగాలి. అంతేగాని అరకొరగా తెలుసుకొని సంపాదించేద్దాం, చేసేద్దాం, ఎవరినొకరిని వర్కని పెట్టేద్దాం, సంపాదించేద్దాం అనే టైప్లో అయితే మీరు దిగకండి. దిగితే మీరే లాస్ అవుతారు. బిజినెస్ చేయాలంటే ఎంత ఈజీయో చేసే వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఎలా సంపాదిస్తారు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కష్టం అనేది పెట్టుబడి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ కష్టాన్ని మీరు ఎప్పుడైనా సరే గుర్తించాలి. ఎలా కష్టపడ్డాడు, వాడు ఎలా యూజ్ చేశాడు, కస్టమర్స్ వారి దగ్గరికి ఎలా వస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అంతేగాని సంపాదించేసి వెళ్ళే వాడేంట్రా మనం కూడా పెట్టేద్దాం, మనం కూడా సంపాదించేద్దాంలే, మనం కూడా కార్లు కొనేద్దాం, ఆడెవడ కార్లు కొనేసాడు, బట్టల షాప్ పెట్టేసి కారు కొనేసాడు, బిల్డింగ్ కొనేసాడంటే నువ్వు ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటావు. అలా వీడిని చూసి మనం రెచ్చిపోయామంటే మనం ఉన్న కొంప కూడా అన్నీ అమ్ముకుంటాం. అందుకని ఫుల్ ప్లెడ్జ్గా వాడు ఏం చేశాడు, మీ ఫ్రెండే పెట్టాడు, సపోజ్ మీ ఫ్రెండ్ ఎలా చేశాడు ఏంటి, దాని గురించి అన్ని ఫుల్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు కనుక్కోవాలి. ఎలా చేస్తే బెటర్ అని అడగాలి. 1-2 సార్లు ప్రతి ఒక్కడు ఆ బిజినెస్ వేస్ట్రా, చేయొద్దురా, ఇచ్చేయిద్దురా అంటారు. ప్రతి బిజినెస్లోనూ మంచి ప్రాఫిట్లు అయితే ఉన్నాయి, ఏ బిజినెస్ తక్కువ ప్రాఫిట్ అయితే లేదు. ఏంటంటే షేర్ అవ్వడం వల్ల మనకు మార్జిన్ తగ్గిందేమో కానీ మనకి కష్టపడి సరిగ్గా కరెక్ట్గా మనం కస్టమర్ని రిసీవ్ చేసుకొని మన రొటేషన్ జరిగిందంటే ఏదైనా మంచి బిజినెస్సే. అందువల్ల మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు తక్కువలో స్టార్ట్ చేయండి. ఫస్ట్ వీలైతే మీరు హౌసెస్లోనే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మంచి మెటీరియల్ అయితే తీసుకురండి, మంచి సెలక్షన్ కూడా ఉండాలి. మంచి మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు బిజినెస్లో ఈజీగా సక్సెస్ అయిపోతారు. నాకు తెలిసిన ఈ బిజినెస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, అందుకని మీకు చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరు ఎలా చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలనేది మాత్రమే చెప్తున్నా. ఏది ఎవరికైతే ఊరికనే రాదండి. ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ బిజినెస్లో దిగిన తర్వాత అసలు ప్రతి ఒక్కటి చాలా సింపుల్గా కనిపిస్తాయి మీకు మిగతావన్నీ. ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనేది మనకి చాలా 100% కరెక్ట్గా వేయాలి. కరెక్ట్గా వేస్తే అసలు చాలా ఈజీ బిజినెస్ అనేది. జీవితాంతం మనం కష్టపడక్కర్లా, 10 ఏళ్ళలో మనకి సెట్ అయిపోద్ది మొత్తం అంతా. సరిగ్గా చేయక ఫెయిల్యూర్ అవుతారు అంతా. వాడిని ఎవరినో నమ్ముకొని దిగిపోయి వాడిని నమ్మి దిగిపోయినలే, వాడు చెప్పాడని దిగిపోయినలే అనేది కరెక్ట్ కాదు. మీరుగా మీకు ఆలోచన రావాలి, మీకు చేయాలని కసి ఉండాలి. ఫుల్ ఫ్లెడ్జ్గా దాని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే లాభాలే కాదు, నష్టాలు కూడా తెలుసుకోవాలి. వాటి గురించి మీ బిజినెస్ వల్ల నష్టాలు ఏంటి, నష్టాలు ఎలా నష్టపోయారు, చాలామంది ఎందుకు తీసేశారు, అవన్నీ కూడా మీరు క్యాల్కులేట్ చేసుకొని సరిగ్గా వాకప్ చేసి ఇవన్నీ అప్పుడు మీరు బిజినెస్లో దిగండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తెలియకుండా మాత్రం దిగద్దు. ఏ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా సరే తెలియకుండా ఏది చేయొద్దు. నేను అలాగే చేతులు కాల్చుకున్నా, రెస్టారెంట్లు అవి పెట్టి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేశారంటే ఇంకా కొత్త వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడవచ్చు, వాళ్ళు కూడా ముందుగా జాగ్రత్తగా ఉంటారనేసి నేను చెప్తున్నా. ఓకేనా?
థ్యాంక్ యూ.